Hey everyone, welcome to my channel. Aditya here. సో మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్లో మనమైతే లాస్ట్ సెషన్కి వచ్చేసాం. సో మనమైతే చాలా డిస్కస్ చేసుకున్నాం అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్స్ అంటే ఏంటి, ఎనాటమీ ఆఫ్ ఎ ప్రాంప్ట్ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అండ్ ఆల్సో అడ్వాన్స్ ప్రాంప్ట్ టెక్నిక్స్, ఎథికల్ కన్సిడరేషన్స్. సో ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం ఇప్పటిదాకా. అండ్ ఇప్పుడైతే వీటిలో మనం చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, చాలా ఫ్యూచర్ డైరెక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావచ్చు మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ అవన్నీ ఒక ప్లేస్లో కన్సాలిడేట్ చేసి పెడితే మీకు ఫ్యూచర్లో రెఫరెన్స్ కోసం బాగుంటుందని ఈ వీడియో అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ఫైనల్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్. వాటి మీద అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూస్ ద లేటెస్ట్ మోడల్, పవర్ఫుల్ అండ్ క్యాపబుల్ ఫర్ కాంప్లికేటెడ్ యూస్ కేసెస్. సో మనం ఈ లేటెస్ట్ మోడల్స్ అనేవి యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు చాట్ జీపీటీ తీసుకున్నా, ఏ జనరేటివ్ ఏ మోడల్ తీసుకున్నా, మీరు ఆల్వేస్ లేటెస్ట్ మోడల్ యూస్ చేసుకోండి మీకు ఒకవేళ యాక్సెస్ ఉంటే కనుక. ఎందుకంటే ఈ లేటెస్ట్ మోడల్స్ రియల్ టైం డేటా మీద ప్రాసెస్ అయి ఉంటాయి అండ్ ఆల్సో చాలా ఎవాల్వ్ అయి ఉంటాయి. సో ఈ లేటెస్ట్ మోడల్ని యూస్ చేసుకుంటే కనుక మీకు వచ్చే రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంది వెన్ కంపేర్డ్ టు ఇట్స్ ప్రీవియస్ వెర్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూస్ డిలిమిటర్స్ టు సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కంటెక్స్ట్. సో మోస్ట్ కేసెస్ హ్యాషెస్, హ్యాష్ అండ్ సింగిల్ కోట్స్ ఆర్ డాషెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్లో మన ఇన్పుట్ని కావచ్చు అండ్ ఆర్ మన ప్రాంప్ట్ని మన ఇన్పుట్ని డిలిమినేట్ చేయడం కోసం, సపరేట్ చేయడం కోసం మనమైతే ఈ డిలిమినేటర్స్ యూస్ చేసుకున్నాం. సో ఈ డిలిమినేటర్స్ యూస్ చేసుకోవడం వల్ల జనరేటివ్ ఏఎం మోడల్కి మోర్ స్పెసిఫిక్గా ఏది ప్రాంప్ట్ అండ్ ఏది మీ ఇన్పుట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దానికోసమే ఈ డిలిమినేటర్స్ యూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మోడల్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎంత స్పెసిఫిక్గా ఉంటే అంత మంచిది కాబట్టి యూస్ దిస్ డిలిమినేటర్స్. నెక్స్ట్ వన్, బీ స్పెసిఫిక్, బీ డిస్క్రిప్టివ్ అండ్ డీటెయిల్డ్. సో మీరు మీ ఇన్స్ట్రక్షన్స్ని ఎంత స్పెసిఫిక్గా, ఎంత డిస్క్రిప్టివ్గా అండ్ ఎంత డీటెయిల్గా మీరు ప్రొవైడ్ చేయగలిగితే అంత బాగా రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉన్నాయి. సో ఆల్వేస్ బీ స్పెసిఫిక్, డిస్క్రిప్టివ్ అండ్ డీటెయిల్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిఫై ద డిసైడ్ అవుట్పుట్ త్రూ ఎగ్జాంపుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారు అండ్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మీకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మేట్లో అది రావాలని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే సరిపోదు. మీరు మీకు ఏ అవుట్పుట్ కావాలన్నది ప్రాపర్గా మీరు ఇస్తే గనక, ఎక్స్ప్లిసిట్గా దానికి మెన్షన్ చేస్తే గనక, అప్పుడు ఆ జనరేటివ్ ఏ మోడల్ మీకు డిసైడ్ అవుట్పుట్ ఏం కావాలో అవుట్పుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈవెన్ మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా మంచిది. ఓకే, లైక్ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. సో మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా మీ డిసైడ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది వచ్చే ఛాన్సెస్ మోర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, స్టార్ట్ విత్ జీరో షాట్ అండ్ దెన్ ఫ్యూ షాట్. డెఫినెట్లీ. సో డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ జీరో షాట్తో ట్రై చేయండి. తర్వాత ఫ్యూ షాట్, అంటే ఫ్యూ షాట్లో మీరు ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్స్ బట్టి అది మీకు రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ జీరో షాట్ ప్రాంప్టింగ్కి ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్కి మధ్య ఉన్న రెస్పాన్స్ ఆర్ డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ రెస్పాన్స్ ఎంతగా ఇంప్రూవ్ అయిందనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్, లిమిట్ ఫ్లఫీ అండ్ ప్రిసైజ్ డిస్క్రిప్షన్స్. సో డెఫినెట్లీ ఇది స్పెసిఫిక్లోకి వస్తుంది. మనం ఎప్పుడు ఫ్లఫీ కావచ్చు, ఇన్ప్రిసైజ్ డిస్క్రిప్షన్స్ కావచ్చు ఇవ్వకూడదు. ఎందుకంటే అది మన మోడల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అలా కన్ఫ్యూజ్ చేయడం వల్ల మనం అనుకున్న డిసైడ్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఎప్పుడు మీరు స్పెసిఫిక్, డిస్క్రిప్టివ్ అండ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడే మనకి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆల్వేస్ లిమిట్ దిస్ ఫ్లఫీ అండ్ ఇంప్రిసైజ్ డిస్క్రిప్షన్స్. నెక్స్ట్, సే వాట్ టు డూ రాదర్ దెన్ వాట్ నాట్ టు డూ. సో ఇక్కడ మీరు ఎప్పుడన్నా సరే ఒక ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కువ మీరు ఏమి చేయకూడదు అన్న విషయాల మీద ఫోకస్ చేయకండి. ఏం చెయ్యాలి, ఫస్ట్ ఏం చేయాలన్నది మీకు ఇంపార్టెన్స్. మెజారిటీ ఆఫ్ 80% ఆ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత ఏం చేయకూడదు అన్నది మేబీ 1 or 2 లైన్స్లో మీరు ప్రొవైడ్ చేయాలి. అంతే తప్ప మీరు ఎక్కువ ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఎక్కువ మీరు దానికి ఇంపోజ్ చేయకుండా, మీరు ఎక్కువ అసలు ఏం చేయాలన్నది మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఆ తర్వాత ఏం చేయకూడదు అన్న ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వండి. ఓకే, అండ్ ఫైనలీ, ఫర్ కోడ్ జనరేషన్, యూజ్ లీడింగ్ వర్డ్స్ టు నడ్జ్ ద మోడల్ టు ఎ పర్టికులర్ ప్యాటర్న్. సో మనం ఈ ఎగ్జాంపుల్స్ చాలా చూసాం, మన కోడ్ జనరేషన్ ఎగ్జాంపుల్స్ చాలా చూసాం. ఆ కోడ్ జనరేషన్లోనే ఎప్పుడైతే మనకి ఒకవేళ ఒక పైథాన్ కోడ్ జనరేట్ చేయాలనుకున్నారు, అప్పుడు పైథాన్ సింటాక్స్లో మీరు ఒక మెథడ్ రాయండి. జస్ట్ స్టార్టింగ్ లైన్ రాసిస్తే ఆబ్వియస్లీ అది పైథాన్ రిలేటెడ్ కోడ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది.
అలా కాకుండా జావాస్క్రిప్ట్ సింటాక్స్లో ఒక మెథడ్ రాసి ఉంది. అప్పుడు అది ఏం చేస్తుంది, ఆబ్వియస్గా జావాస్క్రిప్ట్ సింటాక్స్లో మీకైతే ఒక మెథడ్ రైట్ చేస్తుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ లీడింగ్ వర్డ్స్. మీరు ఏ లీడింగ్ వర్డ్స్ అయితే ఇచ్చారో బేస్డ్ ఆన్ దట్ ఆ లీడింగ్ వర్డ్స్ అదైతే మీకు అవుట్పుట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మీ సింప్లిసిటీ కోసం మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలి, మీరు అనుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రావాలనుకుంటే బీ మోర్ స్పెసిఫిక్. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్ ఇచ్చేయచ్చు. ఆర్ అదర్వైజ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ని లీడింగ్ వర్డ్ కింద ఇస్తే ఆబ్వియస్లీ అది మీకు కోడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్. అండ్ మూవింగ్ ఆన్ టు ది ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్. సో కరెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి చూడండి. కన్వర్జేషనల్ ఏఐ, చాట్ బోర్డ్స్. సో మన చాట్ బోర్డ్స్ చూస్తే కనుక చాట్ జీపీటీ, కోపైలట్, బింగ్లో ఉన్న కోపైలట్ అవ్వచ్చు, గూగుల్ బార్డ్ అంటే ఇప్పుడు కరెంట్ దాన్ని గూగుల్ జెమినీ అని కూడా పిలుస్తున్నారు. అలాగే అమెజాన్ వెర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ ఏంటి, అమెజాన్ బెడ్రాక్, జాస్పర్, యూచాట్. సో ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్స్, ఇవన్నీ కన్వర్జేషనల్ ఏఐ అంటే చాట్ బోర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ మల్టీ మోడల్ జనరేటివ్ ఏఐస్. సో ఇది ఒక స్టెప్ ఫర్దర్ దెన్ కన్వర్జేషనల్ ఏఐ. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ చాట్ చేస్తాం, బట్ ఇక్కడ మనం టెక్స్ట్ని జనరేట్ చేస్తాం, అలాగే ఇమేజెస్ని జనరేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ డాలీ. అండ్ సో వీడియోస్ని జనరేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ సోరా. అండ్ సౌండ్ కూడా జనరేట్ చేసే మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా. అండ్ ఫైనల్లీ కోడ్ జనరేషన్. సో కోడ్ జనరేషన్ అనేది మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్ జనరేషన్లో మీరు చూస్తే కనుక గిట్హబ్ కోపైలట్ అన్నిటికన్నా ముందుందని నేనైతే చెప్తా. ఎందుకంటే ఈ గిట్హబ్ కోపైలట్ కంటెక్స్ట్ని అర్థం చేసుకోవడంతో పాటు అది ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అండ్ జనరిక్గా ప్రొవైడ్ చేసే కోడ్ సజెషన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు ఈ గిట్హబ్ కోపైలట్ అనేది ఒక కోడింగ్ అసిస్టెంట్. అంటే మీరు ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే ఈ కోడింగ్ అసిస్టెంట్కి మీరు కానీ మీ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేయగానే అది మీకు సింగిల్ సొల్యూషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి 10 పేజెస్ ఓపెన్ చేసుకుని మీ సొల్యూషన్ని ఫ్రేమ్ చేసుకోవడానికి టైం పట్టే బదులు ఇది సింపుల్గా మీకు ఒక సింగిల్ షాట్లో మీకు సొల్యూషన్ ఇచ్చేస్తుంది. అంతేకాకుండా అది కాకపోతే వేరే సొల్యూషన్ కూడా మనం దాన్ని ప్రాంప్ట్ని ఇంప్రూవ్ చేసి తెచ్చుకోవచ్చు. సో ఇవి చాలా అడ్వాన్స్డ్. అండ్ ఈ గిట్హబ్ కోపైలట్ రిలేటెడ్ సెషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్లిట్ గోస్ట్ రైటర్ అండ్ అమెజాన్ కోడ్ విస్పరర్. ఈ అమెజాన్ కోడ్ విస్పరర్ని ఇప్పుడు మనం అమెజాన్ క్యూ అని కూడా అంటున్నాం. ఇది కూడా చాలా పవర్ఫుల్ కోడ్ అసిస్టెంట్. నేను యూస్ చేస్తున్నాను, చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది. ఈవెన్ ఇది సోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టబైన్ ఆల్సో. అండ్ గూగుల్ వెర్షన్ ఆఫ్ కోడ్ అసిస్టెంట్ కూడా ఉంది, అదేంటంటే గూగుల్ జెమినై అసిస్టెంట్. అది కూడా ఇంకా పవర్ఫుల్. ఎక్కువ కంటెక్స్ట్ని అర్థం చేసుకోవడంతో పాటు ఎక్కువ సోర్సెస్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. సో గిట్హబ్ కోపైలట్, అమెజాన్ క్యూ అండ్ గూగుల్ జెమినై కోడ్ అసిస్టెంట్స్ ఒకదానికొకటి పోటీ ఇచ్చుకుంటూ ముందుకైతే వెళ్తున్నాయి. అండ్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా మీకైతే ఇవి ట్రై చేయాలనుకుంటే మీకు ఫ్రీ ట్రయల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ ఫ్రీ ట్రయల్స్ని యూటిలైజ్ చేసుకుని వీటిని ట్రై చేయండి. ఇప్పుడే నేర్చుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి జనరేటివ్ ఏఐ అనేది టేక్ ఓవర్ చేసుకోబోతుంది. ఎవరికైతే ఈ ప్రాంప్టింగ్ స్కిల్స్ అండ్ ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ మీద ఎక్కువ అవగాహన ఉంటుందో వాళ్ళకైతే స్కోప్ ఉండే ఛాన్సెస్ కనపడుతుంది. ఓకే. అండ్ ఫైనల్గా మనమైతే ఫ్యూచర్ డైరెక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్యూచర్ డైరెక్షన్ చూస్తే కనుక ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఏఐ టూల్స్ ఇన్ ఆల్ ఏరియాస్. సో మెడికల్లో కావచ్చు, ఆర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఐటీలో కావచ్చు, అలా డిఫరెంట్ ఏరియాస్లో మనకైతే ఈ ఏఐ టూల్స్ యొక్క ఎక్స్ప్లోషన్ అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో కరెంట్లీ కూడా అది చాలా ఎక్స్ప్లోజివ్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. అలాగే హైపర్ పర్సనలైజేషన్. కరెంట్లీ మనం పర్సనలైజేషన్ దగ్గర వచ్చాం, బట్ ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ఈవెన్ హైపర్ పర్సనలైజేషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మోర్ యాక్యురేట్ అండ్ రియల్ టైమ్ మోడల్స్. సో మీరు కానీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ద స్టార్టింగ్ వెర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ చాలా తప్పులు చేసేది. బట్ ఇప్పుడు నౌ కరెంట్ వెర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా తక్కువ చాలా తక్కువ తప్పులు చేస్తుంది. అండ్ చాలా యాక్యురేట్‌గా అయితే మనకి ఆన్సర్స్ వస్తున్నాయి. సో, ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఈ మోడల్స్ యొక్క రెస్పాన్సెస్ యాక్యురేట్‌గా వస్తున్నాయి. అండ్ ఆల్సో రియల్ టైమ్ డేటాని కూడా ప్రాసెస్ చేసే కేపబిలిటీస్ ఈ మోడల్స్‌కి అయితే ఇప్పుడు వస్తున్నాయి. అండ్ ఫైనల్లీ బిస్పోక్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ స్పెషలైజ్డ్ ప్లగిన్స్. ఈవెన్ మనతో మాట్లాడే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫైనల్లీ షిఫ్టింగ్ ది కెరియర్ పాత్స్. సో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఒక ఏఐ డెవలపర్గా అండ్ ఒక నార్మల్ ఇంజనీర్ నుంచి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్గా అయితే కెరియర్ పాత్స్ని షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ శాలరీ ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. సో ఇవైతే ఫ్యూచర్ డైరెక్షన్స్. ఓకే. ఓకే. అండ్ ఇది మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్‌లో లాస్ట్ సెషన్. అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గాని ఏమైనా క్వెషన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా
నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బై.